హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో చిటికలో అయిపోయే చికెన్ ఫ్రై రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. తక్కువ మసాలాలతో ఎక్కువ రుచిగా తినే కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండోయ్. ఈ రెసిపీ కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి అండ్ చేసుకోవడం కూడా చాలా సులువు. పప్పన్నం లేదా రసమన్నంతో దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మరి అంత రుచిగా ఉండే ఈ చికెన్ ఫ్రై రెసిపీని లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి మరి. సో ముందుగా నేనైతే ఇక్కడ 1/2 కిలో వరకు చికెన్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ చికెన్ని చక్కగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. సో ఇలా చికెన్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులోకి కాస్తంత నీళ్ళను వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ పాటు స్టవ్ పైన పెట్టేయండి. ఈలోగా మనం వేరొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం పాటు వేపిన తర్వాత అందులోకి మసాలా దినుసుల్ని వేసుకోవాలి. మసాలా దినుసులు అంటే షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అలాంటివి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేలాగా వేపుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలాగే మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిర్చి, కాస్తంత పుదీనా తరుగు, అలాగే కాస్తంత కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఈ టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు చక్కగా ఆయిల్లో బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కుక్ చేయండి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మనకు ఇవి చక్కగా మెత్తబడి ఉంటాయండి టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 టీ స్పూన్ కారం, అలాగే ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి. సో ఉప్పు ఇక్కడ మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్ ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కదా, సో అందుకోసం. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లోనే పచ్చివాసన పోయేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని అందులో ఊరిన వాటర్తో సహా వేసుకోండి. సో ఇలా చికెన్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. సో ఇలా చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా చల్లుకొని తిరిగి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 5 మినిట్స్ పాటు కుక్ చేయండి. చివరగా దించుకునే ముందు చికెన్లోకి కాస్తంత కసూరి మేతిని కూడా క్రష్ చేసి వేసుకోండి. ఇలా కసూరి మేతి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో చికెన్ని ఇలా కుక్ చేశారంటే మనకు అద్దిరిపోయే చికెన్ ఫ్రై రెడీ. అంతే. మనం ఎప్పుడైనా చారన్నం, లేదంటే రసమన్నం, పప్పన్నం లాంటివి చేసుకున్నప్పుడు దానికి కాంబినేషన్గా ఈ చికెన్ ఫ్రైని చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా నచ్చుతుందండి. చాలా రుచిగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సులువు కదా. సో గైస్, చూసేసారు కదా అద్దిరిపోయే టేస్ట్తో చికెన్ ఫ్రైని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో. మరి మీ అందరికీ నా రెసిపీ నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.